కేవలం 19 బంతుల్లోనే విధ్వంసం చేశారు, ఘన విజయం సాధించారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ సున్నామీ వచ్చింది, 5 వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టింది. మరి దీంతో ఈ సీజన్లో చెన్నై కథ ముగిసినట్లేనా? బాస్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఆద్యంతం అత్యద్భుతంగా రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో 40 ఓవర్స్లో ఏకంగా 457 రన్స్ బాధేశారు. 457. ఆర్సీబీ అయితే ఆకాశమే అద్దుగా చెలరేగి 250 రన్స్ చేస్తే సిఎస్కే కూడా గట్టిగానే ట్రై చేసి 207 పరుగుల వరకు చేరుకోగలిగింది. యాక్చువల్గా ఆర్సీబీ అతిపెద్ద టార్గెట్ ఇచ్చింది, దాన్ని చెన్నై ఛేదించలేకపోయింది. సో విజయం ఆర్సీబీని వరించింది, సిఎస్కే అపజయం పాలైంది. ఈ ఓటమితో సిఎస్కే ఈ సీజన్ ప్లే ఆఫ్కి ఆల్మోస్ట్ దూరం అయిపోయింది. అది ఎలానో ముందు చెబుతా. ఫస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో చూసేద్దాం. ఇంతకుముందే చెప్పినట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్స్లో ఏకంగా 250 రన్స్ దంచేశారు. అది కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి. ఇక 251 పరుగుల టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్స్లో కేవలం 207 రన్స్ చేసి ఆల్అవుట్ అయిపోయింది. మరి స్టార్టింగ్లో చెప్పాను కదా, 19 బంతుల్లోనే విధ్వంసం చేశారు అని. ఆ 19 బంతులు ఏవో కాదు బాస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ బీభత్సంగా బ్యాటింగ్ చేసి బాదిన 19 భారీ సిక్స్లు. అంటే ఆర్సీబీ 19 బంతుల్ని సిక్స్లుగా మలిచి 19 బంతుల్లోనే 114 రన్స్ దండుకున్నారు అంటేనే అర్థం చేసుకోండి ఆర్సీబీ బ్యాటర్స్ ఎలాంటి విధ్వంసం చేశారు అని. స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా కనిపించింది, అరివీర భయంకరంగా కనిపించింది ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్. ఇక్కడ ఇంకో విషయం, కేవలం సిక్స్లే కాదు, ఈ మ్యాచ్లో బెంగళూరు టీం 14 ఫోర్లు కూడా సాధించింది. అంటే ఫోర్ల రూపంలో 56 రన్స్ రాబట్టింది. 14 ఫోర్లు, 12 సిక్స్లు అంటే ఆర్సీబీ తుఫాన్ బ్యాటింగ్తో కేవలం బౌండరీల రూపంలోనే 170 రన్స్ సాధించేశారు. మొత్తంగా 33 బంతుల్లోనే 170 రన్స్ బాస్. 33 బంతుల్లోనే 170 రన్స్ బాదాక ఇక మ్యాచ్లో ఆపోజిట్ టీం చేతులెత్తేయడం తప్ప ఇంకేం చేయగలదు. ఆర్సీబీ నుండి బరిలోకి దిగిన ప్రతి బ్యాటర్ చెన్నై బౌలర్స్ని చితక బాధేశారు. ఫిల్ సాల్ట్ 33 బంతుల్లోనే 46 రన్స్, విరాట్ కోహ్లీ 18 బంతుల్లోనే 28 రన్స్, పడిక్కల్ 29 బంతుల్లోనే 50 రన్స్. ఇక కెప్టెన్ రజత్ పటిదార్ 19 బంతుల్లోనే 6 సిక్స్లు, 1 4 సాయంతో 48 పరుగులు. ఫైనల్గా చెన్నై బౌలర్స్కి ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించిన టిమ్ డేవిడ్ బ్యాటింగ్. నిజంగా అది కేవలం బ్యాటింగ్ కాదు బాస్, ఊచ కోత. 25 బంతుల్లోనే 8 భారీ సిక్స్లు, అందులో 1 సిక్స్ అయితే 106 మీటర్స్ గ్రౌండ్ అవతలకు వెళ్ళి పడింది. ఇంకా 3 ఫోర్లు కూడా. ఇలా 25 బంతుల్లోనే 70 రన్స్ దంచి కొట్టేశాడు. వీరందరి వీర విహారం వల్ల ఆర్సీబీ 250 స్కోర్ సాధించింది. ఇక ఈ టార్గెట్ని ఛేదించడం చెన్నై వల్ల అయ్యే పనిలా కూడా కనిపించలేదు. అఫ్కోర్స్ సర్ఫరాజ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు, ప్రశాంత్ వీర్ సత్తా చాటాడు, ఓవర్టన్ కూడా సత్తా చాటాడు. కానీ ఆర్సీబీ బ్యాటింగ్లో ముఖ్యంగా డెత్ ఓవర్స్లో చేసిన విధ్వంసాన్ని చెన్నై బ్యాటర్స్ అందుకోలేకపోయారు. అందుకే ఆర్సీబీ చేతిలో చిత్తయ్యారు. మొత్తంగా సిఎస్కే 43 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. యాక్చువల్గా ఇది చెన్నై టీంపై ఆర్సీబీకి అత్యధిక స్కోర్, అత్యధిక సిక్స్లు, అలాగే అతి పెద్ద విజయం. ఇక మనం ఒకసారి పాయింట్స్ టేబుల్ చూస్తే ఆర్సీబీ 2 మ్యాచ్ల్లో 4 పాయింట్స్ సాధించింది, 2.501 రన్ రేట్. రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ప్లేస్లో, ఢిల్లీ క్యాపిటల్స్ థర్డ్ ప్లేస్లో, పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 5వ స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడితే పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లో 3 ఓడిపోయి 0 పాయింట్స్తో -2.517 రన్ రేట్తో నిలిచింది. ఐపీఎల్లో మ్యాచ్లు ఎలా అయితే వరుసగా కొనసాగుతున్నాయో అలాగే పాయింట్స్ టేబుల్ కూడా వేగంగా దూసుకెళ్తుంది. ఇక ఈ రేస్లో టాప్లో ఆర్సీబీ ఉంటే అట్టడుగు స్థానంలో సిఎస్కే ఉంది. మరి చెన్నై ప్లే ఆఫ్కి చేరాలంటే ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. బట్ వారి బ్యాటర్స్ ఫామ్, మ్యాచ్పై వారి అప్రోచ్ చూస్తే చెన్నై ప్లే ఆఫ్కి చేరడం కష్టం కాదు, అసాధ్యంలా కనిపిస్తుంది. మరి బాస్, ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? వరుస ఓటములతో అట్టడుగు స్థానంలో ఉన్న సిఎస్కే వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్కి అర్హత సాధించగలదా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.